హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్. అందరూ కలిసి గుడికెళ్ళి సమీర, కార్తిక్ పేరున పూజ చేయించి గుడిలోనే అన్నదానం చేశారు. అన్నీ చూసుకుని ఇంటికొచ్చేసరికి టైం 12 అయింది. ముందుగానే నరేష్ గారు ఫుడ్ ఆర్డర్ ఇవ్వడంతో ఆటో మీద ఫుడ్ రావడం జరిగింది. ఫుడ్ లోపల పెట్టి ఆటో వాడికి డబ్బులిచ్చి పంపించేశారు నరేష్ గారు. ఎందుకన్నయ్య బయట ఫుడ్ ఆర్డర్ ఇవ్వటం, నేను వంట చేసే వెళ్ళాం కదా, నవ్వుతూ అంది సరోజ. నీకెందుకమ్మా శ్రమ, సమీర నీరసంగా ఉంటుంది. పైగా మీ వదిన ఎక్కువ పని చేయలేదు. భోజనం ఇంట్లోనే ఉండాలంటే సమీర చేతులు కూడా కుదురుగుండవు. తను ఏదోటి చేస్తుంది. అందుకే ఫుడ్ ఆర్డర్ ఇచ్చాను. రండి, అందరం కలిసి భోజనం చేద్దాం. మంగాదేవి గారు రండి. అమ్మ సునీత రా, అల్లుడికి అత్తమ్మకి భోజనం వడ్డించు అని నరేష్ గారు అనగానే సునీత మౌనంగా వచ్చింది. అందరూ కూర్చొని భోజనం చేశారు. సమీర ముఖంలో ఎక్కడలేని ఆనందం. కార్తిక్ మరియు మోహన్ గారి మధ్యన కూర్చొని వాళ్ళు పెట్టే ముద్దలు తింటూ కబుర్లు చెప్తుంది. గుండెల్లో పెట్టుకొని చూసుకునే తండ్రి, అర్థం చేసుకునే భర్త, ఈ జన్మకి ఇంకేం కావాలి అనిపించింది సమీరకి. రవికి భోజనం పెడుతున్న సునీత సమీర కేసు చూసి బాధపడింది. మరీ చిన్నపిల్లలా కూర్చొని తింటుంది. దీనికి ఉన్న వైభోగం నాకున్న ఏం లాభం? ఇది వచ్చాక మా నాన్న కూడా నన్ను సరిగా పట్టించుకోలేం లేదు అనుకొని రవి పక్కన కూర్చొని భోజనం పెట్టుకుంది. ఇంకా చాలు నాన్న, ప్లీజ్ కార్తీక్, నువ్వైనా చెప్పు, ఫుడ్ తినలేను అంది ఆయాసపడుతూ. చీరలో ఉక్కిరి బిక్కిరిగా ఉంది మన సమీరాకి. మామయ్య, తను అలానే అంటుంది. ముందు మీరు భోజనం చేయండి, తనకు నేను తినిపిస్తాను. ఒక 2 ముద్దలు పెట్టుకో సమీరా. అది కాదు కార్తీక్, తిను అంటూ బలవంతంగా ఆమె నోట్లో కుక్కాడు. సుమిత్ర మనసులోనే ఏదో తెలియని అసూయ మొదలైంది. నా కొడుకు మరీ దాని దగ్గర బానిసగా ఉన్నాడు. అదేమన్నా చిన్నపిల్ల, 2 చేతులు ఉన్నాయి కదా, తింటుంది అనుకుంది. బావా అంటూ రవిని పిలిచాడు కార్తీక్. ఏంటి కార్తీక్, మామయ్య గారు నాకు కారు కొన్నారు, పార్కింగ్ ప్లేస్లో ఉంది, తొందరగా భోజనం చేయి బాబా, ఇద్దరం సరదాగా కారులో బయటికి వెళ్దాం అని కార్తీక్ అనగానే సునీత షాక్ అయింది. నీ కారు ఎప్పుడు కొన్నారా? నమ్మలేక అడిగింది. మొన్ననే అక్క, చాలా బాగుంది కార్ అని కార్తీక్ భోజనం చేసి రవిని తీసుకొని కారులో బయటికి వెళ్ళాడు. సమీర నవ్వుకొని తన రూమ్కి వచ్చి బట్టలు మార్చుకొని సరోజ గారు ఒడిలో పడుకుంది. మోహన్ గారు హాల్లో ఉన్న దివాన్ కాట్పై రెస్ట్ తీసుకుంటుంది. సునీత ముఖం అసలు బాలేదు. సుమిత్ర గదికొచ్చింది. నరేష్ గారితో మాట్లాడుతున్న సుమిత్ర కూతురు రాగానే, రా తల్లి, వచ్చి కూర్చో, నాన్న మీతో నేను మాట్లాడాలి. ఏంటమ్మా, కూర్చో ముందు. పర్వాలేదు నాన్న, ఇప్పటి వరకు కూర్చొనే ఉన్నాను. నాకు ఇప్పుడు 6 నెలలు వచ్చింది. సీమంతం చేస్తారా చెయ్యరా? సూటిగా అడిగింది. నువ్వు అడిగితేనే కానీ మాకు తెలీదనుకుంటున్నావా ఏంటి మా? 7వ నెల రాగానే నీకు ఘనంగా శ్రీమంతం చేస్తాను అన్నారు. సరే నాన్న, వచ్చే నెల పండుగ నెల కదా, ఈ పండగకి మా ఆయనకి 3 కాసుల బంగారం గొలుసు, ఇంకా చేతికి బంగారపు బ్రేస్లెట్ పెట్టండి అంది. అదేంట్రా అలా అడుగుతున్నావు? నేను ఇంకా పండగకి రవికి బంగారపు వాచ్ కొందామనుకుంటున్నాను. సరే, నువ్వు చెప్పిన గొలుసు బ్రాస్లెట్ కొంటాను సరేనా? సరే నాన్న, డెలివరీ అయ్యాక నన్ను అత్తింటికి పంపిస్తారు కదా, అప్పుడు మా ఆయనకి కారు కొనండి. సునీత మాటకి నరేష్ గారు మనసులోనే నవ్వుకున్నారు. ఏంటి నాన్న, ఏం మాట్లాడో? ఎప్పుడు ఏం పెట్టాలో నాకు అన్నీ తెలుసుమా. ఒకరేదో కొన్నారని అది చూసి నాకు లేదు అని మనం ఎప్పుడు బాధపడకూడదు. దేవుడు ఒక అడుగు ఆలస్యమైనా మనకిస్తాడు. పురిడి ఖర్చు ఉంది కదా అని ఆలోచనలో ఉన్నాను. ఈ సంవత్సరం ఓపిక పట్టు, కాస్త చేయి తిరిగాక నీ కారు కొంటాను అన్నారు. అదేం కుదరదు నాన్న, సమీర వాళ్ళ నాన్నని చూడండి, తమ్ముడికి పెట్టిపోతలు ఎలా పెడుతున్నారో నాకు అలానే పెట్టండి అంది. అదేంటి, ఇప్పటి వరకు నీకేం పెట్టలేదన్నట్టు మాట్లాడతావు? పెట్టారు నాన్న, కానీ ఈ మధ్యన మీ కోడలు వచ్చాక నన్ను ఎవరు పట్టించుకోవటం లేదు. 5వ నెల వచ్చినా అమ్మ నా దగ్గరకు వచ్చి చీర పెట్టలేదు, కానీ సమీర వాళ్ళ అమ్మగారు నాకు పెట్టారు. మందులు ఖర్చు పెడితే సరిపోతుందా? నాకు జరగాల్సినవి చూడరా అంటూ తల్లి వైపు కోపంగా చూసి, కోడలు కడుపుతో ఉందని సంతోషంగా చెప్పావు, కానీ కూతురు సీమంతం మర్చిపోయావు. మీకు నేనేమైనా పర్వాలేదు, మీ కోడలుంటే చాలు. తన దగ్గర డబ్బుంది, నా దగ్గర డబ్బు లేదు, అంతే కదా తేడా అని కోపంగా బయటికెళ్ళింది. సుమిత్ర బాధపడుతూ మంచంపై కూర్చుంది. ఏంటి సుమిత్ర, సునీత అలా మాట్లాడుతుంది? మనం దానికి కాకపోతే ఇంకెవరికి పెడతాం? మీరు ఈ మధ్యన బాగా కార్తీక్ కోసం ఆలోచిస్తున్నారు. కూతుర్ని
పట్టించుకోవటం లేదు. నీకు ముందుగానే చెప్పాను. అమ్మాయికి కారు కొనండి అని. నా మాట విన్నారా? లేదు. చూడండి, కడుపుతో ఉన్న అమ్మాయి కన్నీరు పెట్టింది. ఇప్పుడు మీకు సంతోషమేనా? ఏడుస్తూ అంది. అదేంటి అలా మాట్లాడతావు? మరి ఇంకెలా మాట్లాడతాను? ఐదో నెలలో సీమంతం చేద్దామంటే డబ్బులు లేవు అన్నారు. దాని మనసు ఎంత బాధపడి ఉంటుంది. మీరేం చేస్తారో తెలీదు. ఎక్కడి నుంచి డబ్బు తెస్తారో తెలీదు. నా కూతురికి సీమంతం చేయండి. రవికి వచ్చే సంవత్సరం కాదు, వచ్చే నెలలోనే కారు కొనండి అని తెగేసి చెప్పి కోపంగా బయటికెళ్ళింది సుమిత్ర. మంచినీళ్ళ కోసమని కిందికి వచ్చిన సమీర ఆ గొడవంతా విని తనలో తానే బాధపడింది. సీమంతం కారంటే బహుశా ఆయన్నే కదా డబ్బులు అడిగేదనుకొని వాటర్ తాగి తన రూమ్కి వెళ్ళింది. సాయంత్రం అవటంతో సమీరకు జాగ్రత్తలు చెప్పి కార్తిక్కి వెళ్తున్నామని మాట చెప్పు తల్లి. అల్లుడు గారు బయటికి వెళ్ళి ఇంకా రాలేదు. మాకు ఆలస్యం అవుతుంది. వెళ్తాం, నువ్వు జాగ్రత్తగా ఉండు. సరే అమ్మా అని మోహన్ గారు సరోజ గారు వెళ్ళగానే సమీర కార్తిక్కి ఫోన్ చేసింది, కానీ కార్తిక్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. రవిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి కార్ పార్క్ చేసి లోపలికి వచ్చాడు కార్తిక్. ఎక్కడికి వెళ్ళారండి? ఇంత లేట్ అయింది వాటర్ ఇస్తూ అడిగింది సమీర. బావ నేను సినిమాకి వెళ్ళాం సమీర, ఫ్రెష్ అయ్యి వస్తాను అని కార్తిక్ తన రూమ్కి వెళ్ళగానే సమీర అతని బట్టలు తీసి బెడ్ మీద పెట్టింది. రూమ్కి తెచ్చింది సమీర. అప్పటికే హెయిర్ తుడుచుకుంటూ బెడ్ మీద కూర్చున్నాడు కార్తిక్. నైట్ టైం హెడ్ బాత్ చేస్తారేంటండి మీరు? కోపంగా చేతిలో టవల్ లాక్కుంది. బయట నుంచి వచ్చాను కదా, కాస్త చిరాగ్గా అనిపించి స్నానం చేశాను. ఇంతకీ అత్తయ్య, మామయ్య ఎక్కడ కనిపించడం లేదు. రూమ్లో రెస్ట్ తీసుకోమంటున్నారా? లేదండి, వాళ్ళు సాయంత్రం వెళ్ళిపోయారు. వెళ్ళామని నీతో ఒక మాట చెప్పమన్నారు అంది. అదేంటి, ఉండమని నువ్వు అనలేదా? అన్నానండి, కానీ పెద్దనాన్న ఇంటికి వెళ్తాం, అమ్మ ఫంక్షన్ ఉంది రేపు అని వెళ్ళారు. అందుకే ఆపలేకపోయా. ముందు తినండి అంది. నువ్వు తిన్నావా లేదా? కడుపు మీద చెయ్యి వేసి అడిగాడు. మీతో పాటు కలిసి తిందామని మేమిద్దరం వెయిటింగ్. నవ్వుతూ అంది. నీకెన్నిసార్లు చెప్పాలి? కార్తీక్ ఏదో మాట్లాడేలోపే అతని నోటిని చేత్తో మూసి, ప్లీజ్ అండి, ఇకపై మీరు బయటికి వెళ్ళినప్పుడు మీకోసం మీ భార్య కాదు, మీ బిడ్డ కూడా ఆకలితో ఉంటుందన్న విషయం మర్చిపోకండి. ఆఫీస్కి వెళ్ళినా సరే టైంకి ఇంటికి రావాలి, సరేనా? అతని పక్కన కూర్చుంటూ అంది. సెంటిమెంట్తో బాగానే టచ్ చేసావు. నేనేమన్నా జులాయిగా తిరుగుతున్నానా ఇలాంటి కండిషన్ పెట్టావు? నవ్వుతూ అడిగాడు. నా ఉద్దేశం అది కాదండి, తెలుసా మీరా, ఎక్కడికి వెళ్ళినా టైంకి ఇంటికి వచ్చేస్తాను, సరేనా? గుడ్ అని ఇద్దరు భోజనం చేసి బెడ్ మీదకి చేరారు. మీతో ఒక విషయం చెప్పాలండి. ఏంటి సమీరా అని ఆమెకి దగ్గర తీసుకున్నాడు. సునీత మాట్లాడిన మాటలన్నీ చెప్పింది. ఏంటి నువ్వు అనేది? అవునండి, నాకు తెలిసి రేపు మామయ్య గారు మిమ్మల్ని డబ్బు అడుగుతారు. కారు కొనాలంటే సునీత వదిన పట్టుదల, అత్తమ్మది కూడా. నైట్ ఎలా అయినా అత్తమ్మ మామయ్య గారిని సాధిస్తుంది. ఆయన ఏం చేయలేక మిమ్మల్ని అడుగుతారు. అడగని సమీరా, సమాధానం నేను చెప్తాను. నాకు తెలుసు కదా నాన్నతో ఎలా మాట్లాడాలో అని. నిద్రలోకి జారుకున్నారు. పూజ చేసుకుని గదికి వచ్చింది సుమిత్ర. బెడ్ మీద కూర్చొని దీర్ఘాలోచనలో ఉన్నారు నరేష్ గారు. ఏవండి, చెప్పు సుమిత్ర, రాత్రంతా మీకు చెప్పాల్సింది చెప్పా, ఇంతకీ మీరేం ఆలోచించారంటూ అతని పక్కన కూర్చుంది. నేను ఆలోచించేది వాడి దగ్గర అంత డబ్బు ఉందో లేదో అని. మరి మన అమ్మాయి అడిగింది ఇవ్వాలి కదా. సమీర వాళ్ళ అమ్మ నాన్నలు చూడండి, డబ్బు లేకపోయినా బ్యాంక్ లోన్ పెట్టి మరి వాడికి కారు కొన్నారు. అలానే మనం కూడా చేద్దాం, ఏమంటారు? సరే, వాడిని డబ్బు అడుగుతాను. అమౌంట్ తక్కువైతే నేనే లోన్ పెడతాను, సరేనా? నరేష్ గారి నుంచి నోటు మాట రాగానే సుమిత్ర ముఖం వెలిగిపోయింది. సరే పదండి, వాడు ఇప్పటికి ఎందుకు వస్తాడు అని ఇద్దరూ బయటకు వచ్చారు. కార్తీక్కి టిఫిన్ వడ్డిస్తుంది సమీర. గుడ్ మార్నింగ్ కార్తీక్ అంటూ నవ్వుతూ ఇద్దరు కూర్చున్నారు. గుడ్ మార్నింగ్ నాన్న. అమ్మ, సమీరాని హాస్పిటల్కి తీసుకొని వెళ్తావా తింటూ అడిగాడు. తీసుకొని వెళ్ళాల్సింది మనం కాదురా, వాళ్ళమ్మ. నేను ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు. మా మొదటి కాన్పు ఎప్పుడు పుట్టింట్లోనే జరగాలి అంది సుమిత్ర. ఇక్కడ కాన్పు కాదమ్మా విషయం, నువ్వు హాస్పిటల్కి తీసుకుని వెళ్తావా అంటున్నా. ఎందుకు తీసుకుని వెళ్ళాను? వెళ్తాను అంది లోపల కుళ్ళుకుంటూ. వద్దులే కార్తీక్, నేను వెళ్తాను. అమ్మకి కాల్ చేస్తాను, తను వచ్చి తీసుకుని వెళ్తుంది. ఈరోజు అత్తమ్మ మామయ్య ఫంక్షన్కి వెళ్తారు కదా, ఆయన అమ్మ తీసుకుని వెళ్తాను అంటుంది కదా. వెళ్ళు సమీరా. తీసుకుని వెళ్తానమ్మా, వాళ్ళకి ఎందుకు ఫోన్ చేయటం అని మూతి తిప్పుకొని నరేష్ గారి వైపు చూసి సైగ చేసింది కార్ గురించి అడగమని. కార్తీక్, ఏంటి నాన్న, నీతో ఒక విషయం చెప్పాలి. నాన్న, అది బావకి కారు కొనమని అక్క నిన్ను అడిగింది, ఏమంటావు?
కొనిద్దాం నాన్నా, తప్పేముంది? నవ్వుతూ అన్నాడు. షాక్ అయింది సమీర. సుమిత్ర ముఖమైతే వెలిగిపోయింది. అదేరా డబ్బు మరి? డబ్బు విషయం మీకు తెలిసిందే కదా నాన్నా! నా దగ్గరైతే రూపాయి లేదు. అక్క పురిటి ఖర్చు ఉంది కదా! కాబట్టి నా దగ్గర ఏం లేవు. నీకు అంతగా ఇప్పుడే కొనేసి కారు ఇవ్వాలి అనుకుంటే మాత్రం అమ్మ పేరున బ్యాంక్‌లో లోన్ తీసుకొని ఇవ్వండి. సరిపోతుందంటూ సింపుల్‌గా చెప్పాడు. అంత పెద్ద లోన్ అంటే మాటలు కాదు కదరా! ప్రతి నెల 1,00,000 కట్టాలి అంటే నాన్న ఎక్కడి నుంచి తెస్తారు? మరి నేనెక్కడి నుంచి తెస్తాను? నా దగ్గరేమన్నా కట్టలు కట్టలు డబ్బు చెట్లు ఉన్నాయా? కోపంగా అన్నాడు కార్తీక్. అదేంట్రా! అక్క అడిగింది కాబట్టి అప్పు చేసైనా కొనివ్వాలి కదా! లేదంటే రవి మనసు బాధపడుతుంది కదరా! కొనకండి అని నేను అనటం లేదు కదమ్మా! కొనివ్వండి అంటున్నా. అయినా నా దగ్గర డబ్బేముందని చెప్పండి. ఏదో 50, 1,00,000 అంటే ఏదో రకంగా కింద మీద పడి సర్దుబాటు చేస్తా కానీ, మరీ 10,00,000, 5,00,000 అంటే నేనెక్కడి నుంచి తెస్తానమ్మా? మరి ఏం చేద్దాం నాన్న? అంది సుమిత్ర. అమ్మా, నా దగ్గర ఏమీ లేవు. మీరు పెట్టాలనుకుంటున్నారు కాబట్టి పెట్టండి. నా అభ్యంతరం ఏమీ లేదు. నాకు ఆఫీస్ టైం అవుతుంది. సమీర, లంచ్ బాక్స్ పెట్టు అని రూమ్‌కెళ్ళాడు. నరేష్ గారు మాట్లాడలేదు. మౌనంగా ఉండిపోయారు. ఏంటండి వీడు నా దగ్గర లేవు అంటున్నాడు? వాడి గురించి ఆలోచించవే. హెల్ప్ చేయలేను అనలేదు కదా! 1,50,000 అంటే సర్దుకుంటాడు కానీ, ఒంటి రెక్క మీద 10,00,000 అంటే వాడెలా సర్దుతాడు? నువ్వైనా ఆలోచించు. సరే అండి, నా కూతురికి కారు ఎలా కొనివ్వాలో నాకు తెలుసు అని రూమ్‌కొచ్చి బంగారం తీసి బ్యాగ్‌లో పెట్టి నరేష్ గారి దగ్గరకొచ్చింది. ఏవండీ, ఇది అమ్మ వాళ్ళు కార్తీక్‌కి పెట్టిన బంగారం. అంటే ఒక 3,00,000 వరకు ఉంటుంది. వాడికి ఇంకా నేనివ్వలేదు. సగం నా బంగారం ఉంది. అమ్మకు ఫోన్ చేసి డబ్బులు అడుగుతా. కారు కొనండి అని సుమిత్ర అనగానే సమీర అలానే చూసింది. తన అత్తగారి పంతం మరీ ఎక్కువయింది అని. ఇంకా ఉంది.